నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతి అక్రమాలకు పాల్పడిన కడప మేయర్ నైతిక విలువలు విస్మరించి కుర్చీని పట్టుకుని వేలాడడం తగదు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వినతి. వేంపల్లెలోని ఓం శాంతి భవన్లో ఘనంగా దసరా ఉత్సవాలు. 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులను కటాక్షించిన అమ్మవారు. షెడ్యూల్ కులాల రాజకీయ ఎదుగుదలకు పూనా ఫ్యాక్ట్ ఒప్పందం గొడ్డలిపెట్టు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆవేదన. కడప నగర మేయర్గా పనిచేసిన వ్యక్తి అవినీతి అక్రమాలకు పాల్పడి కార్పొరేషన్ను సర్వనాశం చేయడమే కాకుండా నైతిక విలువలను విస్మరించి నేటికి కుర్చీని పట్టుకుని వేలాడడం దారుణమని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప కార్పొరేషన్లో 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మరో వ్యక్తి నగరపాలక సంస్థను భ్రష్టు పట్టించారన్నారు. తొలి నుంచి తాము కార్పొరేషన్లో మేయర్ చేసిన అవినీతి చెబుతుండగా ప్రజలు విశ్వసించారన్నారు. ఈ విషయంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో మేయర్పై విచారణ జరిగి నోటీసులు ఇవ్వడం తొలగించడం జరిగిందని, అయితే అవినీతికి పాల్పడిన వ్యక్తి చేసినా అది చాలదన్నట్లు న్యాయస్థానాలకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం, తొలగింపును ఆపడం రకరకాలుగా ప్రయత్నాలు చేశారన్నారు. చివరగా నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందన్నారు. మేయర్గా ఉన్న వ్యక్తి తప్పు చేశాడని రుజువైందని, అధికార దుర్వినియోగం చేశారని, చట్టం తెలిసిన నైతికత కలిగిన వ్యక్తిగా ఎప్పుడూ రాజీనామా చేసి డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళలకు పదవి అప్పగించాల్సి ఉందన్నారు. తప్పు చేసినట్లు నిర్ధారణ అయిన తరుణంలో ఇప్పటికైనా తప్పుకొని డిప్యూటీ మేయర్కు అవకాశం ఇస్తే కౌన్సిల్ సమావేశాలు జరిగి ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుత వైసీపీ కౌన్సిల్ కారణంగా నగరాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని అన్నారు. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే సమస్యల పరిష్కారంతో పాటు నగరాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో రానున్న కాలంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో కడప నగర ప్రజలు టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే, కార్పొరేషన్ మేయర్ ఒకే పార్టీకి చెందిన వారైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా కడప నగర అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుంచి కూడా కడప కార్పొరేషన్లో 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి, గతంలో 10 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి కార్పొరేషన్లో అవినీతి చేశారని చెప్తూనే ఉండాం. ఎన్నికల్లో చెప్పినాం, ప్రజలు కూడా విశ్వసించినారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. గత 6 నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు పైన అన్ని రకాల విచారణ జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం, తొలగించడం ఇవన్నీ జరిగినాయి. న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము, నోటీసుల మీద స్టేలు తీసుకోవడము, ఆపడము, రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు. చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా, మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా కడప ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది. తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం. అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం. నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటూ ఉన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి, రెండోసారి మేయర్ అయిన వ్యక్తి నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండాలి. సిగ్గు లేకుండా కుర్చీని పట్టుకొని వేలాడుతున్నాడు. ఈరోజు కూడా న్యాయస్థానంలో లంచ్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు. 9 సంవత్సరాలుగా నువ్వు ఉండి అవినీతి అంతా చేసి కార్పొరేషన్ కంపు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్చీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినావంటే నీకేమైనా సిగ్గుందా అని అడుగుతా ఉంటా.
నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా అని అడుగుతా ఉండా. ఈరోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని, ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానంకి పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలా, మళ్ళీ పిటిషన్ వేస్తూ ఉన్నాడు దాని మీద. అంటే నీ కుర్చీని పట్టుకొని వేలాడడమే కావాలి, అవినీతి చేసేదానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలనే ఆలోచనే. చిన్న తప్పు అంటున్నావు, తప్పు కాదు, అవినీతి చేశారు మీరు. కార్పొరేషన్ను సర్వనాశనం చేసినారు. ఇట్లా ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు 2024 వరకు. కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు, కౌన్సిల్లో ఏ తీర్మానాలు పాస్ కావు, రోడ్లలో బజార్లో కూర్చొని కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు. ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టాం. దోషిగా ప్రూవ్ అయినాడు, తప్పు చేసినాడని ప్రూవ్ అయింది. ఇప్పటికైనా నైతికంగా ఈరోజైనా కోర్టులకు పోయి న్యాయస్థానాల ముందు పోరాటం మానేసి ఆ డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇస్తే కనీసం కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి, కౌన్సిల్ తీర్మానాలు, అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు ఆమోదం లభించే విధంగా తయారవుతాయి. గత సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ 24వ తేదీ సమావేశం తర్వాత ఈ రోజు వరకు కౌన్సిల్ సమావేశాలు లేవు. రాబోయే 5-6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఒకటే విన్నవిస్తూ ఉండ కడప ప్రజలకు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు, తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉందో కడప కార్పొరేషన్ కూడా ఎమ్మెల్యే కార్పొరేషన్ ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి ముందుకు పోతుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం పార్టీకి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టం కట్టాలా. ఇటువంటి అవినీతి పరులను ప్రజలు రేపు మళ్ళా ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని చెప్పి ప్రజలకు పిలిపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. ఈ సంవత్సర కాలంలో, ఈ 15 నెలల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కౌన్సిల్ తీర్మానాలు కావాలని చెప్పి అడ్డుపడుతూ ఉన్నారు. అందుకే ఏమి చేయలేకపోతున్నాం. రాష్ట్రం నుంచి తెచ్చిన అభివృద్ధి నిధులతో మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తూ ఉంది. కౌన్సిల్ను పూర్తిగా, కౌన్సిల్ ఆర్థిక వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినారు. ఏ కార్యక్రమం చేయాలని అడ్డుపడుతూ ఉన్నారు. అయినా అన్నీ అధిగమించి స్థానిక ఎమ్మెల్యే తాగునీటి కోసం కానీ, మౌలిక వసతుల కోసం కానీ నిత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ ఉంది. కాబట్టి కడప ప్రజలు ఇటువంటి వైసీపీ అవినీతి పరులైన వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో తిరస్కరించండి, ప్రచారానికి వస్తే కూడా తరిమి కొట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. క్రిమినల్ చర్యలు, రికవరీస్ అవసరమైతే ఎక్కడైనా జరిగితే కూడా అవి కూడా చేస్తారు. మద్యం కుంభకోణాలు పెద్ద లెవెల్లో చేశారంటే యథా రాజా తదా ప్రజ అని రాష్ట్రంలో మద్యం కుంభకోణాలు చేసి జైలు పాలైనారు, దోషులు దొరికినారు, వీడియోల్లో కట్టలు డబ్బులు దొరికినాయి. ఇక్కడ కూడా అటువంటి ఏదన్నా ఉంటే కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. దాంట్లో అనుమానం ఏముంటుంది? ప్రజలకు అర్థం కావాలి కదా ఇటువంటి వ్యక్తులుగా మేము ఓటేసిందని. సీనియర్లు లేరు, తోలు తొక్క లేదు. ఒకటే పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఒకటే నాయకత్వం. ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి కుటుంబం మాత్రమే నాయకత్వం. ఇది తెలుగుదేశం పార్టీ అంతే. సీనియర్లు లేదు, తోలు తొక్క లేదు. ఖచ్చితంగా వాళ్ళు అడిగినట్టు మంచి బుద్ధే ప్రసాదించుకుంటాం తప్పకుండా. అన్ని తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద విచారం జరుగుతుంది. తప్పు చేసిన దోషులు చట్టానికి ఏం అతీతులు కాదు. ఎవడైనా తప్పు తప్పే, ఎవడైనా చట్టం ముందు సమానం అనుభవించాల్సిందే. దాంట్లో ఏం రాజీ ఉండదు.
దాదాపుగా జనవరిలో సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. జిల్లాలో పులివెందల, ఒంటిమిట్టలు ఏ విధంగా ఘన విజయం సాధించామో అంతకంటే బ్రహ్మాండంగా జిల్లాలో మున్సిపాలిటీలు, పంచాయతీలు కూడా గెలుస్తాం. వైకాపా వాళ్లకు అభ్యర్థులు దొరకరు, దొరికినా పోటీ చేసే ధైర్యం లేదు వాళ్ళకు. వాళ్ళలాగా అరాచకం చేసి గెలిచాం. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారు, ప్రభుత్వ పనితీరును చూసి గెలిపిస్తారు. షెడ్యూల్ కులాల రాజకీయ ఎదుగుదలకు 1932 సెప్టెంబర్ 9న చేసుకున్న పూనా ఫ్యాక్ట్ ఒప్పందం గొడ్డలిపెట్టని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు నాడు అంబేద్కర్ను బ్లాక్మెయిల్ చేసి కమ్యూనల్ అవార్డును వెనక్కు లాక్కున్న గాంధీ కుట్రపై రాయలసీమ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ వారు 1909లో మైనార్టీలు వారి ఓటు చేసుకునే అంశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో అంబేద్కర్ బ్రిటిష్ వారితో చర్చించి కమ్యూనల్ అవార్డును దక్కించుకున్నారని, దీన్ని గమనించిన గాంధీజీ ముస్లింలకు సమస్యలు వేరేగా ఉంటాయని పేర్కొనడమే కాకుండా అంబేద్కర్ హిందువుగా ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ చట్టసభల్లో వారి వాదనలు వినిపించుకోవడం కోసం కృషి చేశారన్నారు. ఈ విషయంలో గాంధీజీ పరవాడ జైల్లో సత్యాగ్రహం చేసి ప్రజలపై ఒత్తిడి తీసుకొచ్చి అంబేద్కర్కు కమ్యూనల్ అవార్డు లేకుండా జనరల్కు ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఒప్పించడం జరిగిందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఎస్సీ, ఎస్సీ వర్గాలు అందరి ఓట్లపై ఆధారపడి ఉండాల్సి ఉందన్నారు. నేటికి వారి గురించి అసెంబ్లీ, పార్లమెంటులో చర్చ జరగడం లేదన్నారు. పేరుకు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఆయా ప్రాంతాలలో అగ్రవర్ణాల పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. దళితులకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకు ఇలాంటి సదస్సులు నిర్వహించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సదస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం పరిపాలించేటప్పుడు 1909లో ఈ మైనార్టీలకు అభివ్యక్త కాన్స్టిట్యూన్సీలు అవి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోవాలని. అదే క్రమంలో మరి కమ్యూనల్ అవార్డు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళతో చర్చించి సాధించుకున్న కమ్యూనల్ అవార్డు అంటే కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోవడానికి. కానీ దాన్ని గమనించిన మరి గాంధీ వాదన ఏమంటే, వీళ్ళు హిందువులే కదా, మళ్ళీ ముస్లిమ్స్ అంటే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి, మరి హిందువులు అంతా ఒకటే కదా అంటే అప్పుడు మన అంబేద్కర్ గారు హిందూయిజంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్ళ యొక్క వాదనను వాళ్ళు వినిపించుకోవడానికి పార్లమెంట్, అసెంబ్లీలో వాళ్ళకు స్థానాలు కలిగించినప్పుడు కమ్యూనల్ అవార్డు చేయడం జరిగింది. దీన్ని గమనించిన గాంధీ మరి పరవాడ జైల్లో ఆయన సత్యాగ్రహం చేసి ఈ పాయింట్, ఎందుకంటే కమ్యూనల్ అవార్డు వస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా జనరల్లోనే ఉండాలా, అందరూ ఓట్లు వేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలా, వాళ్ళ వ్యక్తులు వాళ్ళు ఓట్లు వేయకూడదని ఉద్దేశంతో ఆయన పరవాడ జైల్లో సత్యాగ్రహం చేయడము. తద్వారా మరి ప్రజల్లో కూడా భారతదేశంలో అప్పుడంతా స్వాతంత్ర సమరంలో జరిగేటప్పుడు గాంధీని అందరూ నాయకుడిగా భావించిన సందర్భంలో మరి అవగాహన లోపంతో వలన ఒత్తిడి తీసుకొచ్చి అంబేద్కర్ గారిని మరి ఈ కమ్యూనల్ అవార్డు లేకుండా మామూలు జనరల్ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు ఒప్పించడం జరిగింది. అది జరిగింది కాబట్టి ఇప్పుడు అది ఇంత 70 సంవత్సరాలుగా మన స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయకుండా అందరి ఓట్లపైన డిపెండ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళని పావులుగా వాడుకొని రిజర్వేషన్లో ఎమ్మెల్యే అవుతున్నారు కానీ, ఎంపీలు అవుతున్నారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళ అసెంబ్లీలో, పార్లమెంటులో వాళ్ళ గురించి చర్చ జరగడం లేదు. మీరు కూడా గమనిస్తే మన జిల్లాలో ఉండే 1-2 ఎస్సీ నియోజకవర్గాలు కూడా ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా సమస్యలు తీర్చలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు మన డిఫాక్టో ఎమ్మెల్యే ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా అన్యాయం జరిగిన రోజు. కాబట్టి ఈ యొక్క సమాజానికి ఎస్టీ, ఎస్టీ వాళ్ళ సమాజానికి మనకు ఆ రోజు గాంధీ ద్వారా మనకు అన్యాయం జరిగిందని తెలియజెప్పడమే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశము. తర్వాత మేము కూడా ఒక బీసీ నాయకుడిగా నేను దీన్ని కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే, మరి తర్వాత సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్లో కూడా బీసీ వర్గాలకు సంబంధించిన రాజకీయ లబ్ధి కోసం కానీ ఇంకా వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఈ స్వాతంత్రానికి లీడర్గా ఉండేవాళ్ళు ఈ యొక్క అగ్రవర్ణాలు కూడా ఆ రోజు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని
చెప్పడం జరిగింది. ఆ గోబ్యాక్ అని చెప్పిన వాడే మళ్ళీ ఈయన టంగుటూరి ప్రకాశం మంత్రులు ఆయన కేసరి అని సింహం అని మనమంతా ఉండి మొదటి ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా అయినాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మోసం చేసినారు. కాబట్టి ఇప్పుడు ఈ సమాజము అందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ప్రజల్లోకి పోవాలా, ఎవరు భారతదేశ మనకు మేలు చేసింది కీడు చేసింది ఎవరని ఇప్పటికే సరే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను వాళ్ళని స్వతంత్రులుగా ఈ సందర్భంగా ప్రకటించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. వేంపల్లెలోని ప్రజాపీత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు చెందిన ఓం శాంతి భవన్లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బొమ్మల కొలువు ద్వారా పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, పురాణ గాథలు, భాగవతాల గురించి తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఓం శాంతి సంస్థ ప్రతినిధులు విజయ, త్రివేణి, సౌమ్యలు మాట్లాడుతూ ప్రతిరోజు వివిధ అలంకారాలలో అమ్మవారిని అలంకరించి దర్శనం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. పూజల్లో భాగంగా మహామంగళహారతి, ధూపదీప నైవేద్యాలతో పాటు ఇతర విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే శ్రీకృష్ణుని, లక్ష్మీనారాయణలను అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. గుణాలతో దివ్య శక్తులతో చైతన్యమైన దేవతామూర్తులుగా ఉండేవాళ్ళము అయిపోయాము, మరచిపోయాము, దేహ భ్రాంతిలో మునిగిపోయాము. ప్రతి ఒక్కరిపై రాముల వారి కరుణ కటాక్షాలు ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. కడప నగరం 42వ డివిజన్ రవీంద్రనగర్లోని రామాలయ ఆర్చి నిర్మాణ పనులను శ్రీనివాసులు ప్రారంభించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ నిర్వాహకులు, స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాముల వారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ చాలా కాలంగా స్థానిక భక్తులు రామాలయానికి ఆర్చ్ నిర్మించాలని కోరుతున్నారని, వారి మనోభావాలను గౌరవిస్తూ నేడు ఎంతో విశిష్టత గల ఈ ఆలయానికి సంబంధించి ఆర్చ్ నిర్మాణ పనులు చేతుల మీదుగా ప్రారంభించడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్చ్ నిర్మాణంతో ఆలయానికి మరింత శోభ చేకూరుతుందన్నారు. ఈ నిర్మాణ పనులను చేపట్టాలని నిర్ణయించిన ఆలయ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అందరూ కలిసిమెలిసి ఈ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. ప్రారంభోత్సవానికి తానే వస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రాజశేఖర్, కార్పొరేటర్ చెల్లా స్వప్న, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. यादेवी सर्वभूतेषु यन्त्ररूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। यादेवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। यादेवी सर्वभूतेषु सीतारामचंद्र परब्रह्मणे नमो नमः।
नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः आपदां महत्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलम् सीतारामचन्द्रपरब्रह्मणे नमो नमः विराजयामि विराजमानपरं కడప నగరంలో 42వ డివిజన్లో ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలందరూ కూడా రామాలయానికి ఒక ఆర్చి నిర్మాణం చేయాలని చెప్పి ప్రజల నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్ ఉంది. వాళ్ళ సాంప్రదాయాన్ని అదేవిధంగా వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ఈరోజు రామాలయంలో 42వ డివిజన్లో ఉన్న రామాలయంలో పూజలు చేసి ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అయింది. దాంట్లో ఈరోజు మన కార్పొరేటర్ చల్ల రాజశేఖర్ గారు, సోదరుడు బండి ప్రభాకర్ గారు, శంకరెడ్డి, అదేవిధంగా స్థానిక 41వ డివిజన్ ఇన్ఛార్జ్ అఫ్జల్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కరి మనోభావాలు గౌరవించుకొని వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ ఆర్చ్ నిర్మాణం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎటువంటి భేదాభిప్రాయాలకు తావుండకూడదు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలను కలుపుకొని మన కడపలో నివసిస్తున్నాం. ఈరోజు రామాలయ నిర్మాణానికి ఏదైతే మన పూజారులు వాళ్ళు అడిగారో ఎప్పటి నుంచో ఆర్చి నిర్మాణం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఆర్చి నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి దానికి గాను ఈరోజు ఆ ఆర్చి నిర్మాణాన్ని భూమి పూజ చేయడం జరిగింది. తొందరలో ఆర్చి నిర్మాణం కూడా పూర్తి చేసి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఓపెన్ చేసేదానికి కూడా వస్తాం. కడప నగర పరిధిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హై స్కూల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారతదేశమంతటా ఘనంగా నిర్వహించుకునే దసరా ఉత్సవాల ప్రాధాన్యతను తెలియజేసేలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హై స్కూల్ విద్యార్థులు తమ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అమ్మవారి పండుగగా చెప్పుకునే ఈ పండుగ గురించి తెలియజేస్తూ దేవతామూర్తుల వేషధారణలతో ప్రదర్శించిన నృత్య రూపకం ప్రతి ఒక్కరిని అలరించింది. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ విభిన్న కులాలు, మతాలు, వర్గాలకు భారతదేశం నిలయమన్నారు. మన దేశంలో అన్ని వర్గాలు కలిసిమెలిసి జీవనం సాగించడం భారతదేశ గొప్పతనమన్నారు. ముఖ్యంగా పండుగల విశిష్టతను తెలియజేసేందుకు తమ చిన్నారుల ద్వారా ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి చిన్నారి పండుగ ప్రాధాన్యతను తెలుసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా కడప నగర ప్రజలకు వారు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంకా తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు చేసిన కారణంగా నేడు రిజర్వేషన్ ఫలాలు పొందే అవకాశం లభించిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎదురూరు బాబు తెలిపారు. కడప నగరంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తొలుత సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మాదిగ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ఆదేశాల మేరకు కడప జిల్లా నగర అధ్యక్షుడిగా సునీల్, నగర కార్యదర్శిగా రాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నేడు మాదిగలందరూ సంతోషించాల్సిన సమయమన్నారు. తమ పోరాట ఫలితంగా నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్లును ఆమోదించి రిజర్వేషన్ ఫలాలు అందేలా చర్యలు చేపడుతున్నారన్నారు. అందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి హర్షం వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ద్వారా రిజర్వేషన్ ఫలాలు పొందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇదే తరుణంలో ఎస్సీ ఎస్టీ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉద్యోగాలు దక్కించుకున్న వారి వివరాలు వెలికితీసి రిజర్వేషన్లు కాపాడుకోవడమే కాకుండా వాటి పరిరక్షణకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పట్నం సుబ్బారావుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఇంకా సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.
ఈ సైన్యం వర్గలేస్తా ఉండాలి ఇంకా ముఖ్య ఈరోజు కడప నగరం కడప జిల్లా కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నికకు సిద్ధం చేశాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు బొంగ సంజయ్ మాదిగ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేశన్న గారి ఆదేశాల మేరకు కడప జిల్లా నగర అధ్యక్షునిగా సునీల్ను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నగర కార్యదర్శిగా రాజు గారిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నిజంగా ఈరోజు మనము మాదిగలందరము ఆనందించి సంతోషించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసిన ఆ ఫలితాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ బిల్లు ఆమోదించి అందరినీ ఈ యొక్క రిజర్వేషన్ పదాలు పొందడానికి సిద్ధం చేశారు. ఇందు విషయమై మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితి ఆధ్వర్యంలో మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రతిఫలాలను పొందడానికైతేనేమి ఈ ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ రెండింటినీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ఆ రిజర్వేషన్ ఫలాలు పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే తరుణంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మిస్యూజ్ అవుతున్నాయో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగాలు పొందుతున్నారో వారిని కూడా మేము వెలికి తీసి మా రిజర్వేషన్లు మేము కాపాడుకోవడమే కాదు వాటిని పరిరక్షించడంలో కూడా మేము ముందుండి పోరాటం చేస్తామని ఈ సభ్యంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన జిల్లా అధ్యక్షునికి అదేవిధంగా కార్యకర్తలందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు కొట్టం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరగడము చాలా సంతోషిస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బొంగ సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎదురూరు బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేశాం. నగర అధ్యక్షునిగా సునీల్ను ఏర్పాటు చేశాం. అతను బాగా కష్టపడి పనిచేస్తాడని నమ్మకంతో మేము ఈరోజు అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క గ్రామంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి దళితుల భూములను ఎక్కడైతే కబ్జా చేసి గత ప్రభుత్వాలు అయితేనేమి ఎన్నో రకాలుగా దాడి చేసి వారిపైన దాడి చేసి భూములు లాక్కోవడం జరిగింది. ఎవరిపైన కొట్టడము, వాళ్ళపైన తిట్టడము, ఏవో రకరకాలుగా అరాచకాలు చేసి మా భూములు లాక్కొని ఉన్నవన్నీ వెలికి తీస్తాము. తీసి దానిపైన ఎక్కువ పోరాటం చేసి మేము ఖచ్చితంగా మా దళితుల భూములు, మాదిగల భూములు ఎక్కడైతే అన్యాయంగా ఆ భూములను ఇప్పించేదానికి మేము చాలా ప్రయత్నించి ఇది చేస్తాం, తిరుగుతామని చెప్పి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి దీనికి అందరూ ముందుకు వచ్చి ఉద్యమంలో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్క సైనికుడు పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నాను. తనను టీడీపీ నగర అధ్యక్షుడిగా నియమించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఏ పిలుపునిచ్చినా శక్తివంచన లేకుండా కృషి చేసి విజయవంతానికి శ్రమిస్తున్నామన్నారు. తన కష్టాన్ని గుర్తించిన టీడీపీ అధిష్టానానికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు. ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే కాలంలో మరింత కష్టపడి కడప నగరంలో టీడీపీ అభ్యున్నతికి పనిచేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షునిగా నన్ను నియమించిన పార్టీ అధిష్టానం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మన నాయకులు నారా లోకేష్ గారికి, అలానే మేము స్ఫూర్తిగా భావించే మన జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మన ఎమ్మెల్యే మాధవి వదిన గారికి, అందరికీ మేము రుణపడి ఉన్నాము. ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ పదవిని ఇచ్చారు. ఈ పదవి ఒక బాధ్యతగా మేము నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ
పార్టీ అవలంబించే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ మా వంతు మేము కృషి చేసి ముందుకెళ్తామని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి అక్రమాలకు పాల్పడిన కడప మేయర్ నైతిక విలువలు విస్మరించి కుర్చీని పట్టుకుని వేలాడడం తగదు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి వినతి. వేంపల్లెలోని ఓం శాంతి భవన్లో ఘనంగా దసరా ఉత్సవాలు. 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులను కటాక్షించిన అమ్మవారు. షెడ్యూల్ కులాల రాజకీయ ఎదుగుదలకు పూనా ఫ్యాక్ట్ ఒప్పందం గొడ్డలిపెట్టు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆవేదన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.